Thank you. Thank you, Sandeep Raju. Thanks for coming and gracing the event, sir, once again. And now I request Banu Master, వేదిక మీదకి వెల్కమ్. యానీ మాస్టర్ వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాము. సునీల్ మాస్టర్ని కూడా వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ ఫాల్గుని మాస్టర్ వారిని కూడా వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. రండి భాను మాస్టర్. రెండు వైపుల నుంచి స్టెప్స్ వేయబడ్డాయి. ఒక మాస్టర్ అటు నుంచి, ఒక మాస్టర్ ఇటు నుంచి కూడా రావచ్చు. యా, ఓకే, లేడీస్ ఫస్ట్ అన్నారు ఆయన. ముందు ఎస్, ఫస్ట్ సునీల్ మాస్టర్ విల్ స్పీక్. సీనియర్ కాబట్టి మేము లాస్ట్లో ఇస్తున్నామండి. యా, అయ్యయ్యో ఏం జరుగుతుంది? యానీ మాస్టర్, లేడీస్ ఫస్ట్. అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ నీర్జా మ్యామ్. అంటే ఒక లేడీ డైరెక్టర్తో వర్క్ చేయాలంటే ఇట్స్ లైక్ ఇట్స్ ఐ రియలీ ఫీల్ గుడ్ బికాజ్ మన తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు లేడీ డైరెక్టర్. అండ్ మీలాంటి వాళ్ళు లేడీ డైరెక్టర్, మీరు ఫస్ట్ టైం మీతో మాట్లాడితే ఇప్పుడు మీరు స్టోరీ గురించి చెప్తే ఒక యూనో వన్ నరేషన్లోనే అర్థమైపోయింది ఏంటి అని. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు టెన్షన్ అవుతుంది ఏం మాట్లాడాలని. ఓకే, సో సిద్ధు సార్, మీతో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను అండ్ ఇట్ వాజ్ ఐఎమ్ వెరీ స్కేర్డ్ వాట్ టు టాక్. సో you're such a talented actor toni manam work chestappudu it's like it's a pleasure for a choreographer, and working for a like a Srimantam song, it's a very tough montage song cheyalante. It's most difficult andi endukante dance song is also difficult, but montage is like you have to bring out the expressions of the actor, and especially the Srimantam song, it's like, oh my God, I really loved working for this song, and thank you each and everyone for making me part of this song. Thank you. థ్యాంక్ యూ యానీ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సునీల్ మాస్టర్. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సిద్ధుబాయ్ అండ్ నీర్జా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మంచి సినిమా మన తెలుగు ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మనం ఎప్పుడు హిందీ ఫిలిమ్స్ బాగా అంటే చాలా కాంప్లికేటెడ్ లవ్ స్టోరీస్ని చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటాము. బా, రణధీర్ కపూర్ ఏం చేశాడరా, మిగతా స్టార్స్ అందరూ అంటే వాళ్ళ స్టోరీని డీల్ చేసే విధానం. బట్ నిజంగా స్ట్రేట్ ఫ్రమ్ మై హార్ట్ ఈ సినిమా చూసినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా యాక్చువల్గా. అండ్ థ్యాంక్ యూ ఈ సినిమాలో నన్ను కూడా ఒక పార్ట్ చేసినందుకు. అండ్ సిద్ధుబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మిస్ అవుతుంది అనుకున్నా, బట్ ఎట్ లాస్ట్ బాబాయ్ సాంగ్తో ఐఎమ్ ఇన్. అండ్ సిద్ధుబాయ్, ప్లీజ్ ఇలాంటి కథలు ఇంకా ఎన్నో సెలెక్ట్ చేసుకొని మన తెలుగు ప్రేక్షకులకు కొత్త కొత్త కథలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. సునీల్, ఇంకా ఎవరు లేరు సునీల్, మీరే మాట్లాడాలి ఖచ్చితంగా. చాలా భయపడుతున్నాను ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన పీపుల్ మేడం ఫ్యాక్టరీకి ఫస్ట్ స్టేజ్ మీద రావడానికి నేను ఏం మాట్లాడు, నిజంగా నేను చాలా టెన్షన్గా వస్తుంది. మ్యామ్ గురించి ఏం చెప్పాలి, మ్యామ్ కొత్తగా వచ్చారు, మమ్మల్ని కూడా కొత్తగా తీసుకొచ్చారు. ఎక్కడో నా ఫస్ట్ డెబ్యూ సాంగ్. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అసలు నేనంటే ఎవరో తెలియదు, అలాంటిది మా మ్యామ్ నీరజ మ్యామ్ నన్ను పుష్ చేసి మంచిగా నువ్వు చేస్తావు అని అన్ని చాలా మంచి సపోర్ట్ చేశారు. ఇంకా మా హ్యాష్ట్యాగ్ మై హీరో మా డ్రీమ్ హీరో అలా అయిపోయారు మా సిద్ధు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా సార్, ఎస్ సార్, నిజంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఎమోషన్ అయిపోతుంది సార్, సారీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇస్తా సార్. అలాగే కీర్తి మేము కూడా థ్యాంక్ యూ సో మచ్. చేస్తున్నప్పుడు వెనకాల కూర్చొని చాలా క్యూట్గా చాలా మంచిగా ఓకే మీరు చేస్తారు అన్నట్టుగానే ఉన్నారు. ఏం ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ చాలా బిగ్ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హర్షన్న థ్యాంక్ యూ సో మచ్. చాలా సాంగ్ అయిన వెంటనే వచ్చి చెప్పారు హర్షన్న, ఇది వేరే లెవెల్లో ఉంది, అంత రెగ్యులర్ సాంగ్లా లేదు, ఇది వేరే
వేరేలా తీసాం, ఇది వేరే లెవెల్లో ఉందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దట్ ఈస్ ద మై ఫస్ట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే, అది చెప్పుకోలేనంత ఉంది లోపల. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ఫ్రెండ్ పాల్గొని ఇస్ బిగ్ సపోర్ట్, మై సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాలేదు, కొంచెం లేట్ అయినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సునీల్ గారు. చూసారా ఎంత సింపుల్ అయిపోయింది స్పీచ్ మీది. అండ్ ఒక రిక్వెస్ట్ అండి, ఇక్కడ ఉన్న అందరు పెద్దవాళ్ళకి, సిద్ధు సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక లేడీ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు. అలానే లేడీ థ్యాంక్స్ టు దాట్. ఇట్స్ నాట్ ఈజీ థింగ్ సార్, ఎందుకంటే మన తెలుగులో చాలా తక్కువ ఉన్నారు లేడీ టెక్నీషియన్స్. అండ్ ఒక లేడీ కొరియోగ్రాఫర్కి మీరు ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ అగైన్. అండ్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ ఒకటే రిక్వెస్ట్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ మీరు చూస్తున్నారు ఎంత బాగా బ్యూటిఫుల్ మూవీ తీశారు. అలానే ఇంకా లేడీ డైరెక్టర్స్కి కొరియోగ్రాఫర్స్కి మీరు ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ యానీ మాస్టర్. ఆల్ ద వెరీ బెస్ట్ సునీల్ మాస్టర్. సో ఎస్, థ్యాంక్ యూ భాను మాస్టర్. అయితే ఇప్పుడు వేదిక మీదకి బీవీఎస్ రవి గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. జనరలీ మనకి కొంతమంది ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా, కానీ ఆయనకి ఇండస్ట్రీలో అందరూ ఫ్రెండ్సే. ఆయన అంత మంచి మనిషి, ఏం చేద్దాం చెప్పండి. కొన్ని కంపెనీస్ బాగుంటాయి, బీవీఎస్ రవి గారి కంపెనీ అందరికీ నచ్చేస్తుంది అనమాట. మోస్ట్ అమేజింగ్ పర్సన్ ఎవరు అంటే బీవీఎస్ రవి గారు. మంచివాడు కాదండి, ప్లీజ్. ఇది నేను చెప్పలేను. అందరికీ నమస్కారం. తెలుసు కదా సినిమా చూడంగానే నేను ఇమీడియట్గా ఎంతో ఆనందంతో నీరజ కొనకు ఫోన్ చేశాను. ఆవిడ ఎత్తలేదు ఫోను. సరే ఏదో బిజీగా ఉంటుంది, చాలామందితో బిజీగా ఉంటుంది, మళ్ళీ చేశా. ఈ ఎత్తలా అంటే ఎంతోమంది అభినందించుంటారు, దాంతో నా అభినందన అవసరం లేదనుకుంది. ఓకే ఫైన్, ఎందుకంటే నా ఫోన్ ఎత్తలేదు, నేను ఫీల్ అవ్వలేదు, కానీ ఎంతోమంది అభినందనలు అందుకుందని ఆనందపడ్డా. I know how I talk, yeah. And before I talk about the hero, as a writer, I want to talk about the subject first. ఈ సినిమా చాలా కొత్త సినిమా అని ఎందుకన్నామంటే, ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఈ కథ గురించిన సినిమా ఇప్పటిదాకా రాలా. ఇప్పటిదాకా సినిమా చూడని వాళ్ళు చూడాలి కాబట్టి చెప్తున్నాను. సస్పెన్స్ ఏం కాదు, ఇది సర్రగసి మీద సినిమా. ఇది సర్రగసి మీద సినిమా తీయాలనే ఆలోచన రావడం చాలా ధైర్యవంతమైన ఆలోచన. అలాగే సర్రగసి మీద సినిమా తీస్తూ ఒక లేడీ డైరెక్టర్ వస్తే, ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుని మనతో సినిమా తీయటం ఏంట్రా బాబు అని హీరోలు, చాలా మళ్ళీ కలుద్దాం, రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం, తర్వాత కలుద్దాం, ఈసారి కలుద్దాం, బాగా పెద్ద సినిమా వచ్చింది అని తప్పించుకోవడం కూడా సహజమే. దీంట్లో ఎటువంటి అసహజమైన విషయం కాదు. ఇక్కడ ముందున్న చాలామందికి తెలుసు ఆ విషయం. కానీ సిద్ధు చాలా యంగ్ జనరేషన్కి చెందిన హీరో అవటం వల్ల, జెన్జీని రీచ్ అయిన హీరో అవటం వల్ల, ఇప్పుడున్న యంగ్ అడల్ట్స్, ఆ తర్వాత మిడ్-20s మిడ్-30sలో కపుల్స్ మధ్య జరిగే ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయగలిగే సాహసం చేసే అండర్స్టాండింగ్ ఉన్న హీరో అవడం వల్ల ఇమీడియట్గా దీన్ని ఓకే చేశాడు. ఇది సర్రగసి మీద సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. బికాజ్ మన ప్రపంచంలో పాపులేషన్ ఎంత పెరుగుతున్నా వాటన్నిటితో పాటు పెరుగుతున్న సమస్య పిల్లల్ని కనలేకపోవడం. ఎంతమంది పాపులేషన్ ఉన్నారేంటండి, ఆ పిల్లల్ని కంటాం అంత ఈజీ కాదు. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఒక చిన్న గీత పెట్టి మార్నింగ్ సిక్నెస్ అని ఒక చిన్న డిప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ రియాలిటీ అలా కాదు అని చెప్పే సినిమా ఇది. ఎవ్రీ ఫిమేల్ కెన్ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ శ్రీనిధి అండ్ రాశి ఖన్నా, అండ్ వాళ్ళ ఫ్యూచర్ని, వాళ్ళ పాస్ట్ని, వాళ్ళ ప్రజెంట్ని చూసి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సినిమా. అట్ ద సేమ్ టైం ఇదేంట్రా ఇది ఆడపిల్లలు ఇవన్నీ మొగాళ్ళు అనుకుంటారేమో, ఒక రివెంజ్ లవ్ స్టోరీ. రివెంజ్ ఎవరితో తెలుసా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో రివెంజ్. ఒక్కొక్క డైలాగు అదరగొట్టేశాడు సిద్ధు. అంటే సిద్ధు, ఐఎమ్ నాట్ జోకింగ్, ఐ జస్ట్ టాకింగ్ టు ఎస్కేఎన్ రిగార్డింగ్ దిస్. ఒక సూపర్ హిట్ ఇమేజ్ ఒక యాక్టర్కి వచ్చిన తర్వాత, ఒక క్యారెక్టర్ వల్ల యాక్టర్కి వచ్చిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చి ఇంకొక క్యారెక్టర్లో మెప్పించటం, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ జాబ్. పోకిరి కొట్టిన తర్వాత అందరూ పోకిరి చూద్దాం అనుకుంటారు, మళ్ళీ అందరూ పోకిరి చూద్దాం అనుకుంటారు. డెఫినెట్గా
బాహుబలి కొట్టిన తర్వాత మళ్ళీ అందరూ బాహుబలి చూడాలనుకుంటారు. టిల్లు కొట్టిన